ఇప్పుడు తెలంగాణలో యూరియా లొల్లి నడుస్తుంది. రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 3.7 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ సరఫరా చేసింది. దీంతో రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకడం లేదు. కేంద్రం వెంటనే స్పందించి యూరియాను సరఫరా చేయాలని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా యూరియా స్టాక్ ఎక్కువగా లేదు. దీంతో దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలోనే యూరియాను ఎక్కువగా యూజ్ చేస్తున్నారని సెంట్రల్ కెమికల్ ఇండస్ట్రీ మినిస్టర్ జేపీ నడ్డా చెప్పారు. దీంతో ఈ విషయం కాస్త ఇష్యూ అయింది. మరి నిజంగానే తెలంగాణలో యూరియాను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర యూరియా ఎందుకు తక్కువగా ఉంది? దీనిపై ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ప్రభావం ఏంటి? ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రీసెంట్గా ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. వానాకాలం సీజన్కు సంబంధించి ఏప్రిల్ జూన్ మధ్య రాష్ట్రానికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని నడ్డాకు చెప్పారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నడ్డా తెలంగాణలో యూరియా కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనిపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు నడ్డా. అదేమిటంటే, రాష్ట్రంలో 2024-25 యాసంగి సీజన్లో యూరియా అమ్మకాలు 21% పెరిగాయని, ఇది చాలా డేంజర్ సిగ్నల్ అని చెప్పారు. రాష్ట్రంలో యూరియా వాడకం ఎక్కువగా అవుతోందని, దీనివల్ల లాంగ్ టర్మ్లో చాలా నష్టాలు ఉంటాయని, రైతులే నష్టపోతారని చెప్పారు. దీనికోసం ఆర్గానిక్ ఫార్మింగ్ను ఎంకరేజ్ చేయాలని రేవంత్ రెడ్డితో చెప్పారు. ఆర్గానిక్ను ఎంకరేజ్ చేయడానికి ప్రణామ్ స్కీమ్ కింద స్టేట్స్కు డబ్బులు ఇస్తామని కూడా తెలిపారు. ఇదే విషయంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా మాట్లాడారు. యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని, దీనివల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పారు. ఎక్కువగా కెమికల్స్ను యూజ్ చేసి పంటలను పెంచితే ఆ పంటకు ఇంటర్నేషనల్ మార్కెట్లో వాల్యూ ఉండదని, టెస్టింగ్లో ఈ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటే రిజెక్ట్ చేస్తారని చెప్పారు. అలా కనుక జరిగితే చివరికి నష్టపోయేది రైతులే అని అన్నారు. ఇలా యూరియా లొల్లి నడుస్తున్న క్రమంలో అసలు తెలంగాణలో యూరియాను ఎక్కువగా వాడుతున్నారా? దీనివల్ల నష్టం వస్తుందా? చూద్దాం. రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే డేంజర్ అని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని చెబుతూ ఉన్నారు. సాధారణంగా నేల స్వభావం, భూస్వారాన్ని బట్టి ఎరువులు వాడాలి, కానీ రైతులు ఒకే రకమైన ఎరువును ఎక్కువగా వినియోగిస్తున్నారు. అధిక మోతాదులో భాస్వరం వాడటం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి 2 ఏళ్ల పాటు దిగుబడులు బాగానే వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా కూడా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతి మొక్కకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులను ఎలా ఉపయోగించాలో తెలియడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యూరియాలో 28/28/0 DAPలో పొటాష్ అనేది ఉండదు. ఈ ఎరువులు ఎక్కువగా వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పొరపాటుగా కూడా వాడుతుండటంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృధా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని బట్టి రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. రైతులు రసాయన, సేంద్రియ ఎరువులను సగం వాడాల్సి ఉంటుంది. కేవలం రసాయన ఎరువులే ఎక్కువగా వాడటం వల్ల భూసారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వస్తాయి, కానీ క్రమంగా భూసారం తగ్గి దిగుబడులు కూడా తగ్గిపోతాయి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల, ఫర్ సపోజ్ ఆవు పేడ, గోపేడ ఇటువంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిని వాడటం వల్ల బరువు నేలలు గుల్లగా మారి వేళ్ళు చాలా చక్కగా పెరగడానికి యూజ్ అవుతుంది. కానీ రసాయన ఎరువుల్లో ఇలా జరగదు, కాబట్టి చివరికి నేల దెబ్బతింటుంది, చాలా గట్టిగా అయిపోతుంది. సైంటిస్టుల సూచనల ప్రకారం పంటలకు సాధారణంగా 4:2:1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు అందించాల్సి ఉంటుంది. కానీ రైతులు ఇప్పుడు 7:3:1 నిష్పత్తిలో వాడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. రసాయన ఎరువులు అధికంగా వాడే పంజాబ్లో 18:5:1 నిష్పత్తిలో ఈ యూరియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకే పంజాబ్లో పర్యావరణంతో పాటు ఆహార పదార్థాలు కూడా కాలుష్యంతో నిండిపోయి క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నట్లు నివేదికలు చెబుతూ ఉన్నాయి. యూరియా పెరగడం వల్ల ఎక్కువగా పోషకాల సమతుల్యత లోపించడం, సేంద్రియ ఎరువులు వాడకం తగ్గడం, పంటల సాంద్రత పెరగడం, పంటల సరళిలో మార్పులు రావడం, పంట పొలాల్లో కార్బన్ లోపించడం వంటి కారణాలతోనే భూముల్లో జింక్ లోపం ఏర్పడుతుంది. సో
యూరియాను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు ఇండియాకు కూడా యూరియా కొరత చాలా ఎక్కువగా ఉంది. మన దేశం యూరియా కోసం ముఖ్యంగా చైనా, రష్యా, ఒమన్, ఇరాన్, సౌదీ దేశాలపై ఆధారపడుతుంది. అయితే ఆయా దేశాల్లో రాజకీయ పరిస్థితులు, వాటి అవసరాల కారణంగా ప్రతి ఇయర్ మన డిమాండ్కు తగినట్లుగా సప్లై చేయడం లేదు. చైనా అయితే కొన్నిసార్లు కావాలని ఆపుతోంది. దీనివల్ల మన ఇండియాపై ప్రభావం పడుతుంది. ఈ రీజన్స్ వల్ల కేంద్రానికి యూరియా సరఫరా చేయాలని ఉన్నా అది సాధ్యం కావడం లేదు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో సేంద్రియ ఎరువులను గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అందుకోసం ప్రణామ్ పేరుతో స్కీమ్ను కూడా తీసుకువచ్చింది. ఈ స్టోరీ మొత్తం బ్రీఫ్గా చూసుకుంటే, ఫస్ట్ ఇప్పుడు ఇండియా దగ్గర యూరియా సప్లై డిమాండ్కు తగ్గినట్లు లేదు. దీంతో మరికొన్ని ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంది. అప్పటి వరకు ఈ యూరియా కొరత ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్, తెలంగాణలో డిమాండ్కు తగినంత సప్లై లేదు, కానీ ఇక్కడ కావాల్సినంత యూరియా కంటే యూసేజ్ కూడా ఎక్కువగానే ఉంది. అన్ని స్టేట్స్తో పోల్చుకుంటే ఇది 20% ఎక్కువ. సో ఇలా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అటు గవర్నమెంట్స్కు ఇటు రైతులకు కూడా ఇబ్బంది. భూసారం కూడా కోల్పోయి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రైస్ను రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. సో రైతులు యూరియా యూసేజ్ను చాలా వరకు తగ్గించండి. దీని ప్లేస్లో ఆర్గానిక్ యూరియాను యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ సపోజ్ ఆవు పేడ, గోపేడ ఇటువంటివి యూజ్ చేస్తూ మీ దిగుబడిని పెంచుకోండి. అదే టైంలో గవర్నమెంట్ కూడా ఇప్పటి యూజ్కు అనుగుణంగా యూరియాను అందించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూరియాను ఎక్కువగా వినియోగించే రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి, వారిని ఎడ్యుకేట్ చేయండి. థ్యాంక్ యూ.